ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అకాల వర్షాలతో పంటలు నష్టపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మొక్కజొన్న, మామిడి పంటలతో పాటు కళ్ళాల్లో ఉన్న మిర్చి తడవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. అకాల వర్షాలకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అరుణ్ కుమార్ అందిస్తారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కురిసినటువంటి అకాల వర్షంతో కూడా అయితే అన్నదాతలు ఆందోళన చేస్తున్నారు. ముఖ్యంగా కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాలో కూడా అయితే రాత్రికి ఎడతెరిపి లేకుండా కురిసినటువంటి అకాల వర్షంతో కూడా పంటలు అయితే నష్టపోయినాయి. ముఖ్యంగా కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించి కూడా ఇది ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించి అదేవిధంగా కూడా కాగజ్నగర్ కావచ్చు, ఆసిఫాబాద్ జిల్లాలో కూడా పూర్తిగా కూడా ఏదైతే మొక్కజొన్న పంట అయితే నేలకు రాలినటువంటి పరిస్థితి ఉన్నది. మొత్తం కూడా కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించి సిర్పూర్, బెజ్జూరు, చింతల మానేపల్లితో కూడా ఆసిఫాబాద్ జిల్లాలోని వాంకిడి అదేవిధంగా కూడా తిర్యాని మరికొన్ని మండలాలలో కూడా ఏదైతే ఇటు మామిడితో పాటు మామిడి పంటతో పాటు అదేవిధంగా కూడా ఏదైతే మొక్కజొన్న పంట కూడా నేల రాలింది, మామిడి పూత కూడా మొత్తం కూడా పూర్తిగా నేల రాలింది. ఇప్పుడిప్పుడే కూడా కొన్ని చెట్ల అంటే కొన్ని కాయలు కాస్తున్నటువంటి సమయంలో కూడా ఈ అకాల వర్షం అయితే రైతులను నట్టేయడం ముంచిందని చెప్పొచ్చు. గతంలోనే 2 నెలల క్రితం కూడా కురిసినటువంటి అకాల వర్షంతో కూడా ఏదైతే చెట్లు పూర్తిగా కూడా పూత రాలినటువంటి పరిస్థితి ఉన్నదిగా ఈ రోజు కురిసినటువంటి రాత్రి కురిసినటువంటి అకాల వర్షంతో కూడా మొత్తం కూడా కొన్ని చెట్లకు పూత రాలిపోతే మరికొన్ని చెట్లకు కాయలు కాసినటువంటి కాయలు కూడా అయితే నేల రాలినటువంటి పరిస్థితి. అదేవిధంగా కూడా మంచిర్యాల జిల్లాకు సంబంధించి కూడా ఇటు మంచిర్యాల జిల్లాలోని వేమనపల్లి, కోటపల్లి కావచ్చు, అదేవిధంగా కూడా నిన్నెల భీమారం మండలంలో కూడా ఏదైతే మామిడి పంటను ఎక్కువగా సాగు చేస్తారు. ఈ మామిడి పంట కూడా మొత్తం కూడా పూతతో పాటు ఏదైతే కాయలు అయితే నేల రాలినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం కూడా అన్నదాతలు అయితే ఆందోళన చెందుతూ ఉన్నారు. మరో 4 రోజుల పాటు కూడా ఏదైతే వర్షాలు ఉన్న నేపథ్యంలో కూడా పరిస్థితులు ఎలా ఉంటుందో అని కూడా రైతులు అయితే కొంత ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది. ముఖ్యంగా కూడా ఏదైతే ఈ పంటకు సంబంధించి వాతావరణ మార్పుతో పాటు కాయలు కూడా ఎదుగుదల కూడా ఎదగకపోవడంతో పాటు అదేవిధంగా కూడా మొత్తం కూడా కాసినటువంటి మామిడి కావచ్చు, అదేవిధంగా కూడా చివరి స్టేజ్లో ఉన్నటువంటి మొక్కజొన్న పంట కూడా నేల రాలినటువంటి పరిస్థితి ఉన్నది. మొత్తాన్ని కూడా ఓవరాల్గా చూస్తే కూడా ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి ఇటు ఆసిఫాబాద్ కావచ్చు, అదేవిధంగా కూడా మంచిర్యాల కావచ్చు, ఇటు నిర్మల్ జిల్లాలో కూడా ఏదైతే అకాల వర్షాలతో కూడా పంట నష్టం జరిగింది కానీ తెలుస్తుంది. ఇక మొత్తం రైతులు కూడా ఏదైతే వర్షంతో నష్టపోయినటువంటి రైతులను కూడా ప్రభుత్వం ఆదుకునే దిశగా ప్రయత్నాలు చేయాలి. మరో 4 రోజుల పాటు కూడా వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో కూడా రైతులు అయితే కొంత ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కొనసాగుతూ ఉంది. కెమెరా పర్సన్ శ్రీనివాస్, అరుణ్ కుమార్, రాజ్ న్యూస్, మంచిర్యాల జిల్లా. ఖమ్మం, వెలుగుమట్ల